పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో గిరిజన భూతం. రిషికొండ కాపులుప్పాడ కొండలపై గిరిజన ఎల్టీఆర్ చట్టానికి తూట్లు. ఏజెన్సీ గిరిజనుల పేరుతో బినామేలు. ప్రభుత్వ భూములు కొండ పోరంబోకులను కాజేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న రెవెన్యూ యంత్రాంగం. కూటమిలో వెలుగులోకి వస్తున్న వేల కోట్ల భూదందాలు. మహావిశాఖ నగర పరిధిలో అత్యంత ఖరీదైన తీర ప్రాంత కొండలపై రియల్ మాఫియా కన్నుపడింది. కొండలు, గెడ్డలు ప్రకృతి సంపదను కాపాడడంతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన భూ బదలాయింపు నిబంధనల చట్టం LTR 1/70ను స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమాయక గిరిజనుల పేర్లు, ఆధార్ కార్డులు, పాత దస్తావేజులను సేకరించి ఇక్కడ బినామీలుగా తెరపైకి తెస్తున్నారు. సముద్ర తీరానికి ఆనుకొని ఉండే బీచ్ వ్యూ కొండపోరంబోకు స్థలాలు, కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్లకు దిగబడుతున్నారు. క్షేత్రస్థాయిలో నిబంధనలను కాపాడాల్సిన రెవెన్యూ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు వీరికి కొమ్ము కాయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది. ఋషికొండ, కాపులుప్పాడ, ఎండాడ, మధురవాడ పరిసరాల్లో ప్రభుత్వ భూములు, గెడ్డలు, కొండపోరంబోకు స్థలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన హక్కుల వివాదం తెరపైకి వచ్చింది. సాధారణంగా మైదాన ప్రాంతాల్లోని కొండ భూములు షెడ్యూల్ ఏరియా నిబంధనలు వర్తించవు. కానీ రియల్ మాఫియా పాత రికార్డులను తారుమారు చేస్తూ ఆయా కొండ ప్రాంతాలు పూర్వకాలం నుంచి గిరిజనుల సాగులో ఉన్నట్లు నకిలీ ఆధారాలు సృష్టిస్తుంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి సరిహద్దు తనిఖీలు చేయకుండానే రెవెన్యూ అధికారులు వీటికి మ్యూటేషన్ చేస్తుండడం గమనార్హం. ఆ వెంటనే సదరు గిరిజనుల నుంచి జనరల్ పవర్ ఆఫ్ అటార్నరీ GPA అగ్రిమెంట్ రాయించుకొని ఈ భూములను బడా రియల్టర్లు తమ పరంగా మార్చు రిషికొండ పరిసరాల్లో సర్వే నంబర్లతో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన కొండ స్థలాలపై హక్కులు కోరుతూ దాఖలైన పిటిషన్ల వెనుక విశాఖకు చెందిన పలువురు బడా ప్రతినిధులు, రియల్టర్లు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ నుంచి రప్పించిన వేద గిరిజనులకు ఎకరాకు నామమాత్రపు సొమ్ము ముట్టజెప్పి వందల కోట్ల విలువైన ఆస్తులను తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సిన GVMC, BM, RGA రెవెన్యూ యంత్రాంగం కళ్ల ముందే భారీ యంత్రాలతో కొండలను తవ్వేసి రహదారులు నిర్మిస్తున్న కనీస చర్యలు తీసుకోకపోవడం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తుంది. కొండ పోరంబోకు ప్రభుత్వ భూములు పాత టీ పట్టాలు లేదా అసైన్డ్ పట్టాలు ఉన్నట్లు సృష్టించడం ఈ దంతాలో ప్రధాన వ్యూహంగా మారింది. రెవెన్యూ రికార్డులలో 22A నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల నుంచి తొలగించేందుకు కొందరు అధికారులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు బదలాయించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ కోర్టు వివాదాలు, LTR నిబంధనల లొసుగులను అడ్డుపెట్టుకుని నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పంపించేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఈ గిరిజన బినామీ దందాపై స్థానిక రైతులు, సామాజిక కార్యకర్తలు, జిల్లా కలెక్టరేట్, ప్రజావాణిలో పాటు లోకాయుక్తకు సైతం ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరంచడానికి కొందరు తహసీల్దార్లు, RDO స్థాయి అధికారులు ప్రత్యక్షంగా సహకరించారన్న విమర్శలున్నాయి. కేవలం విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ నివేదికలను తొక్కిపెట్టడం మినహా ఇప్పటివరకు ఆక్రమణకు గురైన విలువైన కొండ ప్రాంతాలను వెనక్కి తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత భూ అక్రమణలపై దృష్టి సారించడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో సీటు విచారణకు సాగిన ఆస్తుల సూత్రధారులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయారు. విశాఖ తీర ప్రాంత కొండలపై LTR ముసుగులో జరిగిన రిజిస్ట్రేషన్లు, డీ పట్టాల మార్పిడిలు, 22A జాబితాల తొలగింపుపై సమగ్ర సిట్ లేదా CBCID విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొల్లగొట్టిన వేల కోట్ల విలువైన ప్రతి సంపదను తిరిగి ప్రభుత్వపరం చేసి అక్రమాలకు పాల్పడిన అధికారులు, బడా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు గట్టిగా కోరుతున్నారు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.